సార్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. వాటిని ఎలా చూస్తా ఉన్నారు? చాలా మంచి రోజు ఇవాళ. మా కోర్టుకు నేను వెల్కమ్ చేస్తాను. ఎందుకంటే కేసీఆర్ గారి మీద చాలా నమ్మకం ఉన్నది కోర్టుల మీద. అయితే ఎందుకంటే గతంలో ఎన్నో సంక్షేమ పథకం తీసుకున్న భారతదేశంలో ఒక కేసీఆర్ గారు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే దీని ఇంకా మొత్తం రేవంత్ రెడ్డికి బీజేపీ సపోర్ట్ ఉన్నది. ఎందుకంటే మీరు గతం నుంచి చూసిన కాదు 52 సార్లు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కలిసిండు నరేంద్ర మోదీ గారు. ఈయన ఒకటే ఏమున్నదంటే ఈ టీఆర్ఎస్ ఇక్కడ నుంచి ఖతం చేయాలి అని రేవంత్ రెడ్డికి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలో ఎమ్మెల్యే నోట్ బంద్ దానిలో నోట్ల ఎందో ఎమ్మెల్యే కొన్నోడు కోసం చేసిన చీకట రోజు అదే రోజు నుంచి ఆయనకు ఏ రోజు నుంచి జైలు పోయింది. ఆ పగ పట్టుకొని కాంగ్రెస్లో అందరితో గేమ్లు ఆడుకొని పైసలు చేసుకొని అలా పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి అధికారంలో వచ్చి ఆయన ఒకటే ఏమున్నదంటే ఎప్పుడు కానీ నేను ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏదో రోజులో ఏదో అవినీతి మీద అటకాయించాలి ఏదో చేయాలి అని ఇవాళ తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలు ఇవాళ చీకట రోజు ప్రకటిస్తాను. మీరు నమ్ముతున్నారు సార్ అక్కడ అవినీతి ఏం జరగలేదు? ఏం జరగదు. అవినీతిని పెద్ద ఫస్ట్ కాంగ్రెస్ గత ప్రభుత్వంలో ఇప్పుడు మన దగ్గర కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారే దానిలో పెద్ద కాంట్రాక్టర్. ఆయన నిన్న రాత్రి అంటాడు అక్బరుద్దీన్ అవేసి ఫస్ట్ ఆల్ కాంట్రాక్టర్ మీద సిబిఐ, తర్వాత ముఖ్యమంత్రి ఎవరు కానీ అధికారంలో వచ్చేపు అధికార సీఎం ఉంటావు దాన్ని ఇంకా పనిచేసేటోళ్ళు ఎవరు కంట్రాక్టర్స్ తర్వాత మళ్ళీ ఆఫీసర్స్ దాని మీద చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారి పేరు తీసుకోవాలి. నేను సిబిఐ ఎంక్వైరీ ప్రకటిస్తాను, ఐడి ఎంక్వైరీ ఆడతాను. ఈ మొత్తం పొలిటికల్ గేమ్ ఉన్నది. దేనికోసం సిబిఐ అంటే ఈయన ఎప్పుడు కానీ ముఖ్యమంత్రి గారు మోదీ దగ్గర కాలు మోగుతో చేస్తూ మీరు ఇక్కడ నుంచి బీజేపీ సాఫ్ చేస్తే నీ సెంటర్కు మీకు లోపల చీకటి రోజు చేసి అని ప్రకటిస్తాను. ఇట్లా హరీష్ రావుదే కీలక పాత్ర ఉంది, అవినీతి జరిగింది అన్నట్టుగా టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. నేను చెప్తాను ఇది పొలిటికల్ గేమ్ ఉన్నది. హరీష్ రావు కానీ సంతోష్ కానీ కవిత గారు మాట్లాడేది అని చెప్తున్నాను. ఇట్లాంటి ఏం లేదు. ఇలా దాని ఇంకా మొత్తం కవిత ఇంకా రేవంత్ రెడ్డి ఉన్నది. మా అధిష్టానం గారు 2-3 రోజుల చర్య తీసుకుంటారు. ఎందుకు భయపడతా ఉన్నారు బీఆర్ఎస్ నేతలు, ఎందుకు భయపడతా ఉన్నారు అనేది కూడా అంటే సిబిఐ అయినా కానీ భయపడతా ఉన్నారు, హడావుడి చేస్తూ ఉన్నారు, తెలంగాణ ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇంత భయం అని అంటున్నారు? ఎందుకంటే మీకు తెలుసు ఎవరి మీద చెడ్డ పేరు వచ్చేప్పుడు ఎవరు కానీ దాని మీద ప్రొటెస్ట్ చేస్తారు. దాని మీద అది తెలంగాణ మొదటి నుంచి తెలంగాణ మీద ఎవరు కానీ గతంలో కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఇలాంటి మన ఆంధ్రప్రదేశ్ ఉండేప్పుడు పోరాటం చేసి ధర్నాలు చేసి తెలంగాణ సాధించుకోండి. ఎందుకంటే మంచి పేరు మీద చెడ్డ పేరు వస్తే ఎవరు కానీ సేఫ్టీ చేస్తాం. అదే మా రాష్ట్ర సమితి పాలసీ.